నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో శివమహాపురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. ఈశారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు ఇలా వినిపిస్తూ ఉన్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంతో ఇలా అడిగాడు. తండ్రి, శుభావహమైన శంభుని చరిత్రను ఎంత విన్నా కూడా తనివి తీరటం లేదు. సతీదేవి యొక్క వృత్తాంతాన్ని సవిస్తరంగా సెలవియ్యండి అనగా, ఈ మాటలకు సంతోషించి బ్రహ్మగారు నారదునికి విపులంగా చెప్పిన ఆ శివగాథలన్నింటినీ కూడా మీకు వినిపిస్తాను, వినండి అని. శివదేవునికి 2 రూపాలు ఉన్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తి భేదం లేనివాడు. మరొక రూపంలో ఆయన సగుణుడు, ఉమాసహితుడు. శివానుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త అయినాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగీరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానసపుత్రులను సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనసులో తాను మహోన్నతుడు అనే అహంకారాన్ని పొందాడు బ్రహ్మ. మానస సృష్టి అయిన తదుపరి ఆయన మనస్సు నుంచి చారురూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆమె పేరే సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలము సుందరంగా ప్రకాశిస్తుంది. అతిలోక సుందరి, అందరి వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అలాంటి సంధ్య యొక్క శోభను చూసి విధాత లేచి నిలబడి మనస్సులో తన కుమారులైన ప్రజాపతులను, మరీచ్యాది మహర్షులను స్మరిస్తూ ఉండగా ఆయన మనస్సు నుంచి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఆవిర్భవించాడు. బంగారం ఛాయ వంటి పున్నమ చంద్రుని మించిన ముఖము, ముత్యాల వంటి దంతపంక్తి, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, సంపెంగ వంటి ముక్కు, తుమ్మెదల్లాంటి నిగనిగలాడే కేశపాశము, విశాలమైన వక్షస్థలము, దిగ్గజంలాగా దృఢమైన శరీరము, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్త పాదాలు, ఇక శంఖం వంటి కంఠము, చేప కన్నులు, మకర వాహనుడు, మీనకేతనుడు, పంచపుష్పాయుధుడు, పుష్పకోదండ మండితుడు, చంచలమైన దృష్టిపాతం కలవాడు, మనోహరుడు, నీలవస్త్రధారి, నానావిధ పుష్ప పరిమళ శరీరగంధము, మనఃప్రమోద లోకప్రియుడు, శృంగార రస సేవితుడు, భావజుడు. అలాంటి శృంగార పురుషుని చూడగానే అక్కడున్న వారందరి నిర్వికారమైన మనస్సుల్లోనూ ఒకానొక వికారం కలిగింది. వారందరూ కూడా విస్మయాన్ని, ఉత్కంఠతను పొందారు, దౌర్యచ్యుతులయ్యారు. ఆ పురుషుడు స్రష్ట జగత్ప్రభువు అయిన బ్రహ్మను చూసి తల వంచి నమస్కరించి ఇలా అన్నాడు. హే బ్రహ్మ, నన్నెందుకు సృజించావు? నాకు నా కర్తవ్యాన్ని బోధించండి, నా స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? సృష్టికర్తవు, జగత్పితవు నీవే కదా. ఇక ఆ మాటలను విన్నటువంటి విధాత విస్మితుడై క్షణకాలం మౌనాన్ని అవలంబించి, సంధ్యాదేవి మీది కామనను నియంత్రించుకుని మనస్సును దిటవుపరుచుకొని ఆ సుందరునితో ఇలా అన్నాడు. ఓ పురుషుడా, నువ్వు ఈ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకుని స్త్రీ పురుషులను మోహ విభ్రాంతులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యము. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశం కాని జీవుడు ఒక్కడు కూడా ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతము నీ వశవర్తులమే. ఇతర ప్రాణుల మాట చెప్పేది ఏముంది? కనుక అందరి మనస్సులలోనూ గుప్తరూపుడవై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టి కార్యాన్ని చెయ్యి. ఆవేశిస్తే చాలు, వారికి మదం మత్తు కలుగుతుంది. ఆ మత్తులో ధర్మార్థ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యపాపాలు, తిరిగి దానివల్ల సుఖదుఖ రూపమైన స్వర్గ నరకాదులు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు జీవులు. నీకు నే కర్తవ్యాన్ని ఉపదేశించాను. ఇక ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామాలను ఉంచగలరు. ఈ విధంగా పలికి బ్రహ్మ పద్మాసీనుడయ్యాడు. అలా ఆసీనుడై దక్షాది ప్రజాపతుల, మరీచ్యాది మహర్షుల
ముఖావలోకనం చేయగానే ఆయన రంగాన్ని గుర్తించిన వారు ఆ పురుషునకు అనురూపమైన పేర్లను, స్థానాన్ని, భార్యను కల్పించి యుక్తియుక్తంగా ఇలా పలికారు: ఓ మహాపురుష, నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనస్సులను మదించావు కనుక లోకంలో మన్మథనామంతో ప్రసిద్ధికెక్కుతావు. మనస్సు నీ జన్మస్థానం కనుక మనసుడువని పిలువబడతావు. వివిధ రూపాల్లో ఉంటావు కనుక కాముడు అని నీకు పేరు. లోకంలో మాదక ద్రవ్యాలు ఎన్ని ఉన్నా కూడా నీతో సమానమైనది లేదు కనుక నువ్వు మదనుడమవుతావు. దర్పం నుంచి పుట్టావు కనుక కందర్పుడు. దేవతలలో నీతో సమానమైన వాడు లేడు. నువ్వు సర్వవ్యాపివి, పురుష శ్రేష్ఠులవు. ప్రథమ ప్రజాపతివి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసి కామినిని స్వయంగా ఇయ్యగలడు. ఈ విధంగా వారి మాటలను విన్నటువంటి మన్మధుడు మనస్సులో ఇలా అనుకున్నాడు: బ్రహ్మ నాకు ఆదేశించినటువంటి సృష్టి కార్యాన్ని ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకులలోనూ యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమాన్ని ఈ ప్రజాపతులు, ఋషులు సాక్షులు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది కనుక ఈమెయందు వీరిని మోహ విభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహము, శోషణము, మారణము అనే పేర్లు గల ఈ పుష్పబాణాలను ప్రయోగిస్తాను అని ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకుని అక్కడ ఉన్న వారందరినీ కూడా లక్ష్యంగా చేసుకుని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు వెనక్కు పెట్టి మనస్సును బలంగా లాగి చక్రాకారంగా చేసి బాణప్రయోగం చెయ్యబోయేసరికి అంతా కూడా నానావిధ పుష్ప పరిమళ పరివ్యాప్తి చెందిపోయింది. బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మగారితో కలిపి అక్కడున్న వారందరి హృదయాల్లోనూ కూడా ఒక విలక్షణమైన వికార భావం పుట్టింది. వారందరూ కూడా అణుచుకోలేని విరహతాపంతో సంధ్యను తిరిగి చూస్తూనే మన్మథ భావాన్ని పొందారు. ఇక ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుంచి 49 పదార్థాలు పుట్టాయి. సంధ్య కూడా కందర్ప శరపాతానికి లోనై భ్రూకటాక్ష, విక్షేప, హావభావ, సంజ్ఞ, వర్ణాది లీలా విలాసాలను అధికంగా ప్రదర్శించింది. ఇక ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను కూడా అల్లకల్లోలం చేస్తూ ఉన్నటువంటి సంధ్య లలిత తరంగమాలిక డోలిక విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకినిలాగా మనోహరంగా ఉంది. వారందరిలోనూ కూడా సంధ్యను పొందాలి అనే కోరిక తీవ్రతరం కాజొచ్చింది. బ్రహ్మాదిష్టమైన కర్మను లెస్సగా చేయగలననే విశ్వాసము కందర్పునకి కుదిరింది. అక్కడ ఉన్నటువంటి ధర్మువు పాపచింతనతో ఉన్న తండ్రిని, సోదరులను చూసి ధర్మరక్షకుడైన శంకర్ని స్మరించి ఇలా స్తుతించాడు: హే దేవదేవ, మహాదేవ, ధర్మరక్షక, నీకు నమస్కారము. సృష్టి, స్థితి, లయ కర్తవు నీవే. నీవు గుణాతీతుడవు అయిన రజస్సును, సత్వమును, తమస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని, విష్ణు రూపాన్ని, రుద్రరూపాన్ని పొంది ఉంటావు. నువ్వు నానాలీలా విశారదుడవు. మహాదేవ, వీరందరూ కూడా పాపచింతనను కలిగి ఉన్నారు. తరింపశక్యం కానీ ఈ పాపం నుంచి రక్షించు అని ధర్ముని ధర్మబుద్ధికి ప్రీతి చేతస్కుడై శంకరుడు వృషభ వాహనారూఢుడై ప్రత్యక్షమై వారందరూ కూడా సిగ్గుపడేటట్లుగా ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, నీ కుమార్తె యందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకికి అయిన వాడు తల్లిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేద మార్గ నిర్ణయము. వేదం నీ ముఖంలో ఉంది. అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్లుగా ఎలా చేయగలిగాడు? ఓ చతురానన, వివేకాన్ని మేల్కొల్పు. హృదయ దౌర్బల్యము కలవారి మనస్సులలో పుట్టే ఈ క్షుద్రమైన కామము నిన్ను ఎలా రంజింపచేయగలదు? నీ మానసపుత్రులైన దక్ష, మరీచ్యాదులు ఉన్నత భూమికను చెందినటువంటి యోగులు కదా. వారు సదా ఆదిత్య దర్శనం చేస్తూ ఉంటారు. అలాంటి వారు స్త్రీ వ్యామోహాన్ని ఎలా పొందారు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీలో చిత్త చాంచల్యాన్ని ఎలా కలిగించగలిగాడు? ఎవరిని మనస్సును స్త్రీ హరిస్తుందో వాని వివేకానికి నిందయగుగాక. విషయ సుఖాల వైపు మనస్సు మళ్ళినప్పుడు మనుషులందరూ కూడా వివేకం చేతనే దానిని నియంత్రణ చేసుకోవాలి. శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు.
సంధ్యను ఆలింగనం చేసుకోవాలి అనే కామవంచను నిగ్రహించుకున్నాడు. ఇక ఆ సమయంలో శరీరమంతా కూడా చెమటతో తడిసి ముద్దయింది. ఆ చెమట నుంచి అగ్నిశ్వాత్తులు అనే పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపత్రాక్షులు, కాలాంజన సమాన దేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. ఇక అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, బహిర్షదుల సంఖ్య 86,000. అప్పుడు దక్షిణ శరీరం నుంచి స్వేదజలము భూమి మీద పడింది. దాని నుంచి సమస్త సద్గుణ సంపన్న సర్వావరణ అవయవ సుందరి నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతము కూడా మోహింపచేయగల ఆమెకు రతి అని పేరు. ఆమెను చూడగానే క్రతు, వశిష్ఠ, పులస్త్య, అంగీరసులు మాత్రము కామభావాన్ని పొందారు. మిగతా వారు నిగ్రహించుకున్నారు. అలా వారి బీజము భూతమతమైంది. దాని నుంచి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోములు, వశిష్ఠుడి నుంచి కాలులు, పులస్తుడి నుంచి అజ్జపులు, అంగీరసుల నుంచి హవిష్మంతులు పుట్టారు. వీరందరికీ కూడా మానవులు సమర్పించే ఆవిర్భాగాలను అగ్ని అందజేస్తాడు. కనుకనే అగ్ని కవ్యవాట్ అయినాడు. మునులారా, తదనంతర గాథను చెబుతున్నాను వినండి అని బ్రహ్మకుమార్తె అయిన సంధ్య శంకర సందర్శన భాగ్యం చేతను ఆయన వాక్కుల చేతను ధర్మకర్మ పరాయణురాలైంది. శంభుడు కూడా వారందరినీ కూడా అనుగ్రహించి ధర్మరక్షణ చేసి వెంటనే అంతర్ధానమయ్యాడు. శంకర వాక్యాలను లజ్జను పొందిన పితామహుడు క్రుద్ధుడై ఆజ్యాహుతికి బగ్గున నాల్కను చాచిన అగ్నిలాగా లేచి మండిపడి దున్నే శపించాడు. ఓ బంధన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మర్చి నీ ఆచరించినటువంటి దుష్కర్మకు ఫలితంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని వై ఆయన లలాటాగ్నిచే దహింపబడతావు. పితామహుని నోట రోషపీచిన శాపవాక్కులను విన్నటువంటి మద్మంతుడు భయకంపితుడై గర్వాన్ని విడిచి శరజాపాలను దూరంగా విసిరివేసి సశరీరంతో సాక్షాత్కరించి పద్మభవుని పాదపద్మాలపై పడి ఇలా ప్రార్థించారు. పితామహ, ఇంత అతిదారుణంగా నన్ను ఎందుకు శపించారు? మీరు ఆచరించే కృత్యాలన్నీ కూడా దోషరహితంగాను న్యాయ మార్గానుసారంగాను ఉంటాయి కదా. విధి రూపంలో మీరు ఆదేశించిన విధినే నేను నెరవేర్చాను. త్రిమూర్తులు సైతము నీకు వశులవుతారు అని మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధమేముంది? నిరపరాధినైనటువంటి నన్ను ఇంత దారుణంగా శపించవచ్చునా? జగత్పతివైన బ్రహ్మ మన్మధుని ధార్మిక వచనాలని విని తన్ను తాను నిగ్రహించుకుని శాప ప్రతిక్రియ రూపమైన వాక్కులతో అతన్ని ఇలా అనుగ్రహించాడు. వత్స, ఈ సంధ్యను కుమార్తె, నీ కుసుమార శరాలను నన్ను లక్ష్యం చేసి ఈమె యందు నాకు కామ వికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడనయ్యాను. ఓ పంచబాణ, నువ్వు భయాన్ని విడిచిపెట్టు. నీకు అభ్యుదయాలు కలుగుతాయి. పాలలోచని కంటి మంటల చేత భస్మీభూతుడమైన నువ్వు శీఘ్రంగా శరీరాన్ని పొందగలవు. హరుడు తన ఇచ్చేది ద్వారా పరిగ్రహము చేస్తావుడు. ఆయనే నీకు శరీర అనుగ్రహం చేస్తాడు. తర్వాత పితామహుడు, ప్రజాపతులు, మునులు, మదనుడు వారి వారి నిజస్థానాలను చేరుకున్నారు. బ్రహ్మర్షులారా, తర్వాత గాథను వినండి అని అప్పుడు దక్ష ప్రజాపతి విధాత గత వచనాలను స్మరించి మన్మధునితో ఇలా అన్నాడు. ఓ కుసుమశర, మహాలావణ్య తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుంచి పుట్టింది. ఈమెకు రతి అని నామకరణం చేశాను. రూపంలోనే కాదు, సద్గుణాల్లో కూడా ఈమెకు సాటి ఎవరు కూడా ఉండబోరు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. నీకు అన్ని విధాలుగా కూడా తగినది. నీకు సర్వదా వశవర్తినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది. ప్రజాపతులలో పెద్దదైన దక్షిణి ఆజ్ఞానుసారము మన్మధుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకుని కృతార్థుడయ్యాడు. ఇక రతి రంజితుడైన మన్మధుడు కంఠాశ్లేష ప్రణయిని అయిన రతి విరహాన్ని క్షణకాలమైనా కూడా ఓర్వలేక తన పుష్పబాణాలచే తానే పీడితుడయ్యాడు. ఆమె సాన్నిధ్యంలో మన్మధుడు నిత్యోత్సవ స్త్రీలను పొందాడు.
ఆమె కనుబొమలను పరికించి ప్రజాపతి నా కోదండాన్ని లాక్కొని ఈమె కనుబొమలుగా మలిచినాడా ఏమి అని సందేహాస్పదుడయ్యాడు. చంచలమైన ఆమె చూపులను చూసి తన బాణప్రయోగం మీది శ్రద్ధను కోల్పోయాడు. సహజ సురభిల బంధురమైనటువంటి ఆమె శ్వాసను 12 ఆభరణాలతో 16 అలంకారాలతో సర్వలోక మోహిని దశదిశ ప్రకాశిని అయిన రతిని మన్మధుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్లుగా స్వీకరించి అపరిమితమైన ఆనంద అనుభవిస్తున్నాడు. మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు రతి మన్మధులు. తన కుమార్తె సౌభాగ్యాన్ని చూసి దక్షుడు ఎంతో సంతోషించాడు. యోగి తన హృదయంలో ఆత్మవిద్యను ధరించినట్లుగా మన్మధుడు రతిని తన హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు. ఇలా మహామోహంలో ఓలలాడిపోతున్నటువంటి మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మరిచి మామగారైన దక్షునికి గాని అతి ప్రియమైన రతికి గాని చెప్పనేలేదు. ఈ విధంగా మహర్షులతో సూతుడు ఇలా అంటూ ఉన్నాడు. ఓ మునులారా, అత్యద్భుతమైనటువంటి అత్యంత పవిత్రమైన శివమహాపురాణ గాథను వినండి. నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పినటువంటి సంధ్యా చరిత్రను మీకు చెబుతున్నాను. ఈ చరిత్ర చాలా పవిత్రమైనది, శుభావహమైనది. శ్రవణ మాత్రం చేతనే సకల కష్టాలను కూడా తొలగించగల పరిశుద్ధమైనది. దీనిని విన్న స్త్రీలు సాధ్వీమణులవుతారు, సంతోషాన్ని సౌభాగ్యాన్ని పొందుతారు. మానస పుత్రికగా జన్మించినటువంటి మహా సౌందర్య రాశి అయిన సంధ్యను చూడగానే మన్మథ ప్రభావంచే తండ్రి అయిన పితామహునకు, ప్రజాపతులకు, ఋషులకు, ఇంకా అక్కడున్న వారందరికీ కూడా మనస్సు చలించింది. సంధ్య కూడా కామపీడితురాలైంది. ధర్ముని ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికినటువంటి పలుకులకు అక్కడ ఉన్న వారందరూ కూడా పొందారు. సంధ్య కూడా దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళి ధ్యాన నిమగ్నురాలై అలా ఇలా విమర్శ చేసుకుంది. యువతిగా జన్మించిన మరుక్షణంలో నా తండ్రి దోషదృక్కులతలో నన్ను వీక్షించాడు. మనస్సులో కామభావనను పొందాడు కనుక నా మనస్సు కూడా పాప పంకిలమైంది. ఇదంతా కూడా మన్మథ ప్రభావము. దానికి తగిన శిక్షను అందరి ఎదుట మదనుడు పొందాడు. తండ్రి సోదరుల విషయంలో కామభావాన్ని పొందినటువంటి నాకంటే పాపాత్మురాలు ఉండబోదు. పాప పంకిలమైనటువంటి ఈ దేహంతో నాకు ప్రయోజనం లేదు. ఉగ్ర తపస్సు చేసి పాప విముక్తురాలైంది. ఆపై ఈ దేహాన్ని వేద మార్గానుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాను. ఈ దేహము ఇక ఎంత మాత్రము కూడా ధర్మ సాధనం కాజాలదు అని ఈ విధంగా భూమి మీద ఒక మర్యాదను స్థాపిస్తాను. అదేమిటి అంటే ఇక ఈ పైన మానవులు పుట్టుకతోడునే కామ్య వికారాన్ని పొందకుందురుగా కానీ దేన్ని సాధించాలి అన్న తపస్సుకు మించిన సాధనం లేదు కదా. ఈ విధంగా చింతించి సంధ్య చంద్రభాగ నదీ తీరాన గల శ్రేష్టమైన చంద్రభాగ పర్వతానికి వెళ్ళింది. దాన్ని ఎరిగినటువంటి బ్రహ్మ వేదాత్ముడు, సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగ పారంగతుడు అయిన వశిష్ఠుని పిలిచి ఇలా అన్నాడు. పుత్ర వశిష్ఠ, అభిమానవతి అయిన సంధ్య పాప ప్రక్షాళన నిమిత్తము తపస్సు చేయగోరి చంద్రభాగ నదీ తీరానికి వెళ్ళింది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇయ్యి. తపస్సు గురించి ఆమెకేమీ కూడా తెలియదు. నువ్వు ఉపదేశించు, ఆమెకు హితాన్ని కలిగించు. నువ్వు రూపాన్ని మార్చుకో. ఈ రూపంలోనే వెడితే తిరిగి ఏదైనా వికార భావాన్ని పొందవచ్చును. చెప్పగానే పితృవాక్య పరిపాలనావర్తి అయినటువంటి వశిష్ఠుడు సరే అని అన్ని విధాలుగా కూడా మానస సరోవరాన్ని పోలి ఉన్న చంద్రభాగ నదీ తీరానికి వెళ్ళి అక్కడ బృహల్లోహితమైన సరస్సు చెంత సంధ్యను చూశాడు. ఇక వికసించినటువంటి కమలాలతో నిండి ఉన్నటువంటి ఆ సరస్సు ప్రదోష కాలంలో ఉదయించే చంద్రునితోనూ నక్షత్రాలతోనూ కూడా శోభిస్తూ ఉన్నటువంటి ఆకాశంలాగా ఉంది. ఆమెను చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ మంగళ స్వరూపురాలా, ఈ నిర్జలమైన కొండపైకి ఎందుకు వచ్చావు? నీవు ఎవరి కుమార్తెవు? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? రహస్యం కాకపోతే చెప్పు. నీ ముఖం దిగులుగా ఉంది, కారణం ఏమిటి అడగగానే అప్పుడు సంధ్య మూర్తీభవించినటువంటి బ్రహ్మచర్యము అన్నట్లుగా జటాధారి అయిన అగ్నిలాగా ప్రకాశిస్తున్న తపోనిష్ఠుడైన వశిష్ఠునకు
ఆదరంతో ప్రణామం చేసి ఇలా అంది. ఓ పూజ్యుడా, నేనే ప్రయోజనాన్ని కూడా కోరి ఈ తపోవనానికి వచ్చాను. మీ దర్శన భాగ్యం చేత అది నెరవేరినట్లే భావిస్తూ ఉన్నాను. తర్వాత తన వృత్తాంతాన్ని చెప్పి తన స్వరూపాన్ని వివరించమని కోరింది. బ్రహ్మవేత్త అయిన వశిష్ఠుడు ఆమె దీక్షకు మనసులో సంతోషించి శంకర్ను స్మరించి ఇలా ఉపదేశించాడు. హే భద్ర, ఎవరు తేజోమూర్తులలోకెల్లా గొప్ప తేజోమూర్తియో, ఎవరు తపోధనుడో పూజ్యుడో అలాంటి శంకరుణ్ణి మనస్సులో ధ్యానమూర్తిగా నిలుపుకో. చతుర్విధ పురుషార్థాలకు ఏకైక ప్రథమ కారణము జగత్తుకు ఆది అయిన శంభవుణ్ణి సేవించు. ఓం నమ శంకరాయ నమ అని ఓం అను అత్యంతముల యందు ఓంకారం గల మంత్రాన్ని జపించు. మౌనంగా స్నానం చేసి మౌనంగా శివుణ్ణి పూజించు. నీకు తపస్సు ఫలిస్తుంది. శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్టార్థాలనిస్తాడు అని ఈ విధంగా చెప్పి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు. ఈ విధంగా వశిష్ఠ వచనానుసారంగా సంధ్య యోగ్యమైన వస్త్రధారణ చేసి సరోవర తీరంలో తపశ్చర్యకు పూనుకుంది. చిత్తాన్ని అన్యదానత్యము కానియకుండా ఏకాగ్రమైన మనస్సుతో ఆమె తపస్సు చేస్తూ ఉండగా ఒక మహాయుగ కాలం గడిచిపోయింది. ఆమె ఉగ్ర తపస్సుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఆమె ఏ రూపాన్ని ధ్యానం చేస్తుందో ఆ రూపంతోనే అంతటా కూడా ప్రత్యక్షమయ్యాడు. వదనుడు శాంతుడు అయిన శంకర్ను చూసి సంతోషించి ధారాపాతంగా కన్నుల అశ్రుధారాలొలికించి ఆశ్చర్యంతో సంధ్య నేనేం మాట్లాడాలి, ఏం స్తుతించాలి అని స్తుతించి కళ్ళు మూసుకుంది. ఆమె హృదయంలో వెంటనే హరుడు ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానాన్ని, దివ్య వాక్కును, దివ్య నేత్రాలను అనుగ్రహించగా ఆమె ఇలా వేద సంబంధించిన వాక్కులతో స్తుతించింది. ఆనాడు సంధ్య చేసినటువంటి ఈ స్తుతి మహిమోపేతమైనది, పవిత్రమైనది, శుభకరమైనది. నువ్వు నిరాకారుడవు. సర్వాతీతమైన నీ తత్వము జ్ఞానగమ్యము. స్థూల సూక్ష్మ ఉన్నత స్థితులకు మించి ఉంటుంది నీ రూపము. సదా యోగుల హృదయంలో భాషించే లోకకర్తవైన నీకు నమస్కారము. సర్వవ్యాపకము, శాంతము, నిర్మలము, నిర్వికారము, జ్ఞానగమ్యము, స్వప్రకాశమునందు ఏ వికారములు లేనిది, సంసారము అనే తమో మార్గానికి అతీతంగా చిదాకాశంలో యోగులకు ప్రసిద్ధమైనది రూపం గల నీకు నమస్కారము. ఆద్వయము, శుద్ధము, స్వయం జ్యోతి రూపము, అజాతము, చిదానందము, ఆనందఘనము, వికారరహితము, స్వరూపభూతము, శాశ్వతానంద రూపము, సత్యము అనే సంపదచే ప్రసన్నమైన సంపదలనిచ్చున్నది రూపం గల నీకు నమస్కారము. లోకహితాన్ని కోరి సంధ్యాదేవి ప్రార్థించిన 2 వరాలను అనుగ్రహించి శివుడు ఇలా అన్నాడు. ఓ పతివ్రత శిరోమణి, మంగళాంగి, విను. తపస్సుచే పరిశుద్ధురాలవయ్యావు. నీ పాపము భస్మీభూతమైంది. నీ మీద కోపాన్ని విడిచిపెట్టేశాను. ఈ పైన మానవులు శైశవము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనే 4 దశలను క్రమంగా పొందుతారు. కౌమారార్ధవశలో అంతంలోనూ యవ్వన ప్రాదుర్భవంలోనూ మాత్రమే కామభావను కలిగి ఉంటారు. ఆయన ప్రాణులు పుట్టుకతోడనే కామవాంఛనలు గలవారు కాగుందురుగాక. శుభాంగి, 3 లోకాల్లోనూ కూడా ఇతర స్త్రీలకు ఎవ్వరికీ కూడా లేని పాతివ్రత్య భావాన్ని పొందగలవు. నీ భర్త తప్ప ఇతరులు నిన్ను కామంతో చూస్తే అట్టివాడు నీవు కోరినట్లే నపుంసకుడు, దుర్బలుడు అవుతాడు. మహాత్ముడు, తపశ్శాలి, రూపవంతుడు అయిన సత్పురుషుడు నీకు పతి కాగలడు. అతనితోనూ కూడి మీరిద్దరూ కూడా అన్యోన్యంగా 7 కల్పాంతరాల వరకు జీవిస్తారు. పరిశుద్ధురాల, నువ్వు తపస్సు ప్రారంభించి ఇప్పటికీ ఒక మహాయుగ కాలం గడిచింది. కృతయుగము అంతరించి త్రేతాయుగం నడుస్తుంది. నీ పూర్వజన్మలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. అది నెరవేరే ఉపాయం చెబుతున్నాను విను. ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి త్రేతాయుగంలోని మొదటి పాదంలో దక్ష ప్రజాపతికి అనేక మంది కన్యలు కలిగారు. వారు మితభాషణులు, శీల సంపన్నులు. వారందరికీ కూడా దక్షుడు యథోచితంగా వివాహం చేశాడు. అందులో 27 మందిని చంద్రునికిచ్చి కళ్యాణం జరిపించాడు.
చంద్రుడు ఇతర భార్యలను పరిత్యజించి రోహిణి యందు ప్రీతిగా శంకరుడు ఆమెకు హితోపదేశం చేసి అంతర్ధానమయ్యాడు. శంకరుడు చెప్పిన విధంగా సంధ్య మేధాతిథి యజ్ఞశాలకు వెళ్ళి తనకు గతంలో ఆశ్చర్య విధానాన్ని బ్రహ్మచారి రూపంలో వచ్చి ఉపదేశించిన బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠ మహర్షిని మనస్సులో భర్తగా స్వీకరించి ఈశ్వర వరప్రభావం చేత అన్యులకు దృష్టిగోచరం కాకుండా మహాయజ్ఞ జ్వాలలో యందు ఆనందంతో ప్రవేశించి క్షణమే దగ్ధమైంది. వెంటనే గరుడాశ్వగంధము సర్వత్రా కూడా వ్యాపించిన ఆ గంధహేతువు ఎవ్వరికీ కూడా తెలియలేదు. శివుని ఆజ్ఞచే అగ్ని ఆమె శరీరాన్ని దహించి శుద్ధమైన సూక్ష్మ రూపాన్ని శరీరాన్ని సూర్యమండలమందు ప్రవేశపెట్టాడు. సూర్యుడు ఆ శరీరాన్ని రెండుగా విభజించి పితరులకు దేవతలకు ప్రీతిని కలిగించే నిమిత్తము తన రథమందు శాశ్వతంగా స్థాపించాడు. కనుక మునులారా, ఆ సంధ్యాదేవి యొక్క ఊర్ధ్వ భాగము రాత్రియందు ఇవాళ మధ్య ప్రాతఃసంధ్య అయింది. ఈ ఉదయ సంధ్యాదేవత ప్రీతికరము. మిగిలిన భాగము దివారాత్రాల మధ్య సాయం సంధ్య అయింది. ఇది పితరులకు ప్రీతిని కలిగిస్తుంది. అప్పుడు దయాళువైన శంకరుడు సంధ్య యొక్క ప్రాణాలను మనస్సుతో కలిపి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఒక అందమైన బాలికను యజ్ఞవేదిక నుంచి సృష్టించాడు. ఇక యజ్ఞం పరిసమాప్తం కాగానే యజ్ఞవేదిక మధ్యమందు తప్తకాంచన సంధ్యగా మారింది. పరమ పవిత్రమైన ఈ గాథను విన్నా చదివిన వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది అని శంకరుడు వరమిచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.